హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అల్లు అర్జున్ లాంటి హీరోతో ఒక యాడ్ షూట్ చేయాలి అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి అని చెప్పు బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలకి అల్లు అర్జున్ టీం కూడా స్పందించడం జరిగింది అంటే వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చిరంజీవి గారు వస్తున్నారు అనుకోండి, ఆయన సెట్లోకి అడుగు పెట్టగానే అంత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. అవును, ఎవరు సార్ నమస్తే అనే తప్ప షూట్లో ఉన్నప్పుడు షార్ట్ రెడీ అయినప్పుడు అసలు ఎవరు మాట్లాడరు. అంటే అది ఆయనకి ఇచ్చే గౌరవమా వాల్యూనా తెలీదు, ఆటోమేటిక్గా తెలియకుండానే అట్లా ఒబీడియన్సీ అలర్ట్నెస్ వచ్చేస్తుంది. ఇంకొంతమంది ఉన్నప్పుడు సరదాగా జోవియల్గా ఉంటారు, అదొక రకం. ఇప్పుడు అంటే బాలయ్య గారు, చిరు గారు ఆ రేంజ్ ఉన్న వాళ్ళు అలా ఉంటుంది. సో కొంతమంది అలా లేకపోయినా జోవియల్గా ఉన్నా వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ కింద వాళ్ళు సార్కి ప్రతి 1 అవర్కి చూసి వెళ్ళాలి, 2 గ్లాసులు సార్కి ఈడుకోటి పిఏ చెప్పేవాడు, మేనేజర్ ఎవడైతే వాడు. సో ఇట్లా పక్క వాళ్ళు కొన్నిసార్లు ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా అంటారు, చూసారు మినిస్టర్ గారు ఎవరో వచ్చినప్పుడు హడావిడి చేస్తుంటారు. సో మేబీ అలా ఈ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో బన్నీకి ఆ విషయంలో వాళ్ళు సార్ వస్తున్నారు, సార్కి ఇట్లా డిస్టర్బ్ అవుతారు కదా, వద్దు అని చెప్పకుండా అలా చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా వాడు ఫోన్ డిస్టర్బ్ వాడు కూడా తెలీదా షూట్లో జనరల్గా ఆబ్వియస్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మ్యూట్లో సైలెంట్లో పెట్టుకున్నాం. సో అక్కడ కూడా పెట్టుకోవాలి, అది మినిమం కటసీ. సో ఆమె పెట్టలేదు, ఫోన్ చూసుకుంటుందంటే ఆమె చూసుకోవడం తప్పు కాకుండా మళ్ళీ ఆవిడ పెద్ద పాజిటివ్గా చెప్పుకుంటుంది ఏంటి? కరెక్టా రాంగా చెప్పండి? షూట్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరు చెప్పకపోయినా సైలెంట్లో పెట్టుకోవాలనేది మినిమం కనీస విజ్ఞత, కామన్ సెన్స్. ఆమె పెట్టుకోకుండా తిరిగి వాళ్ళు బౌన్సర్ అన్నాడు వీరన్నాడు అని చెప్పి మళ్ళీ పెద్ద స్టార్ని బన్నీగా లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ పెట్టి హైలైట్ అయిపోదామనే చెప్పండి. ఇవాళ రేపు సోషల్ మీడియా ఒక కల్చర్ అయిపోయింది. ఒక పెద్ద స్టార్ గురించి మాట్లాడితే మనం వైరల్ అయిపోతాం. అయ్యో నేనేమన్నాను, మామూలుగా అతనేమనలేదు, వాళ్ళ టీం అన్నారన్నాను, మళ్ళీ తర్వాత ఏడుపులు పెడబొబ్బులు అవి కామన్ మళ్ళీ కదా. సో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షార్ట్ మళ్ళీ అబ్బా 3-5 అయిపోయిందబ్బా అన్నట్టుగా ఉంటుంది. ఆబ్వియస్లీ స్టార్ అందరూ కలిసి చేస్తారే కదమ్మా అది. అట్లా ఫోన్ చూసుకుంటూ ఉంటే ఒక బౌన్సర్తో చెప్పించుకున్నానొచ్చి నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే కదా, ఒకరితో నేను చెప్పించుకోవడం అంటే అలా ఫీల్ అవ్వకుండా అక్కడ వాళ్ళు కొంతమంది అలా చెప్పారని ఫీల్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ కదా. ఇది ఒక వెర్షన్. మరి ఆమెకి ఏమో అర్జెంట్ ఫోనా, అర్జెంట్ కాల్ వచ్చి మాట్లాడింది వేరు, లేదు వీడియోస్ చూసుకున్నది వేరు. వీడియోస్ చూసుకోవడం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అట్లా సైలెంట్గా ఉంటే బాగుంటుంది, షార్ట్ సరిగ్గా వస్తుంది. ఒక్కోసారి చిన్న డిస్టర్బెన్స్ వల్ల కూడా రీటేక్లు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చిప్స్ వచ్చాయి కాబట్టి తెలియదు, కానీ ఒకప్పుడు రీల్ ఉన్నప్పుడు దాని వాల్యూ చాలా ఉండేది. అబ్బా ఇడెవడా రీల్ తినేస్తున్నాడు రా అనేవారు. అంటే 70s 80sలో అంట ఒక రీల్ కాస్ట్ 5,000 ఉండేదంట, మీటర్ రీల్ కాస్ట్ 5,000 నుంచి ₹1,00,000 వరకు ఉండేవంట కాస్ట్. కొంచెం మంచి మీటర్ మంచి రీల్ అయితే 10,000, ఇంకొంచెం మంచిది 20,000. అప్పటికి బాలీవుడ్ వాళ్ళు 1,00,000 రీల్ కాస్ట్ వాడేవారట, మీటర్ రీల్ 1,00,000. మన వాళ్ళు 10,000, 15,000, 20,000 ఆ రేంజ్ వాడేవారంట. అంటే చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు మళ్ళీ మంచి క్వాలిటీ వాడేవారు అంటే చెప్తున్నా. సో అలాగా అంత వాల్యుబుల్గా ఉన్నప్పుడు రీల్ పోతుందంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కదా సెట్లో. అది ఎప్పటి నుంచో వస్తున్న ఇది, దాన్ని కూడా మళ్ళీ బన్నీ గారి పెడితే మరి బన్నీ గారి టీం ఆబ్వియస్లీ రియాక్ట్ అవుతారు, అయ్యారు. వాట్సాప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.